జీవాహారం జీవాహారం ప్రేమాహారం ఇదే నిత్య జీవాహారం. ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ ముందుగా క్రీస్తు ప్రభుని పరమ పరిశుద్ధమైన క్రీస్తు శరీర రక్తముల మహోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనములో యేసు ప్రభు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో అంటూ ఉన్నాడు, నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చేవాడు ఎన్నటికిని ఆకలిగొనడు, నన్ను విశ్వసించేవాడు ఎన్నడును దప్పికగొనడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనందరము కూడా అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. ఆకలితో ఉంటున్నారు, మరి దాహంతో ఉంటూ ఉన్నారు. చాలా వరకు పేదలందరూ కూడా ఆధ్యాత్మికంగా వారు సంతోషంగా ఉంటారు, కానీ శారీరకంగా వారికి తినడానికి తిండి ఉండదు, త్రాగడానికి నీరు ఉండదు. మరి డబ్బున్నవారు అన్నీ ఉంటాయి, డబ్బులు ఉంటాయి, ఇల్లు ఉంటుంది, తిన్నా అరగదు, సంతోషంగా ఉండేటట్లు కనిపిస్తారు. కానీ వారి యొక్క హృదయ లోతులలో వారిని మనం ఎప్పుడైనా పలకరించి వారి జీవితం ఎలా ఉందని అడిగేటప్పుడు, మరి నా గురుత్వ జీవితంలో కొద్దిమందిని నేను ప్రశ్నించేటప్పుడు, ఫాదర్, పేరుకే ఈ యొక్క డబ్బులు, ఈ ఆస్తులండి, మా కుటుంబంలో నా జీవితంలో సంతోషం అనేది లేదండి అని చాలామంది అనటాన్ని నేను విన్నాను. ఆశ్చర్యం అనిపించింది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా, ధనానికి దాసుడైపోయాడు. ధనమే తన యొక్క దాహాన్ని, తన యొక్క కోరికలను, తనకు సంతోషాన్ని ఇస్తాదని అనుకున్నారు చాలామంది. మరి రాజులు కూడా వాళ్ళ యొక్క సొమ్మును రాళ్ళు పాలు చేసుకున్నారు. అందుకనే ప్రత్యేకముగా యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క ధనవంతుని గురించి విని అతడు యేసు ప్రభు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. ప్రభువా, నేను నిత్యజీవం పొందాలంటే ఏం చేయాలంటే ఆజ్ఞలు పాటించంటే, నేను చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాను అన్నాడు. సంతోషపడ్డాడు యేసు ప్రభు. అతను చూసి, నీవు దేవరాజ్యానికి దూరముగా లేవన్నాడు. అయితే నీవు ఇంకోటి చేయాలి బాబు అన్నాడు. ఏమిటండి చెప్పండి అన్నాడు ఆ యవ్వనస్తుడు, ఆ ధనికుడు. ఏం లేదు, నువ్వు ఆజ్ఞలు పాటించావన్నావు, సంతోషం. ఇంకొకే ఒక్కటి చేయాలి, చెప్పండి. అదే, నీ దగ్గర ఉన్నటువంటి ఆస్తిని అమ్మి పేదలకు దానం చేయి, అప్పుడు నన్ను వచ్చి వెంబడించు. నా దగ్గరికి వచ్చి నన్ను వెంబడించంటే, ఈ యొక్క ధనికుడు చాలా డబ్బు ఉంది, చాలా ఆస్తి ఉంది. అందుకనే మనం గమనించాలి, ఒక వ్యక్తి ఇటు దేవుణ్ణి అటు డబ్బును ప్రేమించలేదు, ఏదో ఒకటే. గమనించండి, చాలాసార్లు మన యొక్క పిల్లలు బాగుండాలంటే, మన యొక్క కుటుంబం బాగుండాలంటే అవతల తండ్రి అయినా తల్లి అయినా కష్టపడక తప్పదు. నేను కష్టపడను అంటే నీ పిల్లలు అడుక్కు తింటారు. అందుకనే తల్లిదండ్రులుగా, పెద్దలుగా మనము మరి కష్టే ఫలే, దేవుడు కూడా చెప్పాడు. దేవుడు మనకి అవయవాలను ఇచ్చాడు, శరీరాన్ని ఇచ్చాడు పని చేయడానికి. అంతేగాని ఎప్పుడు సోమరిపోతుల్లాగా తిని కుటుంబానికి, పిల్లలకు, ఇప్పుడు పిల్లలు కొంతమంది బరువు అవుతున్నారు, తల్లిదండ్రులు పిల్లలు తెస్తే తింటూ ఉన్నారు,
కొంతమంది త్రాగుడుకు, కొంతమంది పేకాట్లకు, జూదాలకు, జల్సాలకు. కనుక ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా, ఈ దివ్య సప్రసాద ప్రభు పండుగను మనము జరుపుకునిచుండగా ఆలోచించాలి. యేసుప్రభు అంటూ ఉన్నాడు మరలా, నా తండ్రి నాకు వసగు ప్రతి వాడును నా యొద్దకు వచ్చును, నా యొద్దకు వచ్చువానని నేను ఎన్నడూనూ త్రోసివేయను. రండి అని యేసుప్రభు ఆహ్వానిస్తే అలనాటి యూదులే కాదు, నేటి అన్నీ తెలుసుకున్నటువంటి మనము కూడా దేవుని యొక్క వాక్యము చదవాలన్నా, దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాలన్నా, దేవుని యొక్క పాటలు పాడాలన్నా ఓ బోల్డ్ అన్ని పనులు అంటున్నాం. మరి ఏం చేస్తున్నామో తెలియదు. నాకు సమయం లేదండి. తినడానికి సమయం ఉంది, ఫోన్లో మాట్లాడడానికి సమయం ఉంది, కానీ దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించడానికి, దేవుని యొక్క పాటలు పాడడానికి, దేవుని యొక్క బోధలు ఆలకించడానికి నీకు సమయం లేదా? మరి నీకు ఉద్యోగం కావాలి, నీకు మంచి ఇల్లు కావాలి, నీకు పరలోకం కూడా కావాలి, అన్నీ కావాలి, కానీ అసలైంది నీవు చేయాలి. అదే నీ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క సోమరిపోతు గుణాన్ని, అశ్రద్ధను, అవినీతిని తీసివేయి. ఆ యొక్క బిచ్చగాడు కూడా ఒక కథ, చక్కని కథ నాకు గుర్తొస్తుంది. ఒకసారి ఒక బిచ్చగాడు చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు. తన చిన్న కొడుకుని పిలుస్తూ వచ్చాడు. ఆ చిన్న కొడుకే ఈ బిచ్చం ఎత్తుకోవడానికి తండ్రికి సహాయపడుతూ అనేక రాష్ట్రాలు కూడా వెళ్ళారు, అనేక పట్టణాలు కూడా తిరిగాడు. మరి పోతూ పోతూ చనిపోతూ ఒక మాట చెప్పాడు, ఇదిగో చిన్నోడా, ఈ యొక్క బిచ్చం ఎత్తుకునే ఈ గిన్నెను నీకు ఇస్తున్నాను, ఈ యొక్క సంచిని నీకు ఇస్తూ ఉన్నాను, ఇదే నేను ఇచ్చే నీకు పెద్ద కానుక అన్నాడు. అతడు తీసుకున్నాడు. కొన్ని రోజులకి తండ్రి చనిపోయాడు. ఈ కొడుకు కూడా అదే గిన్నెను పట్టుకొని అడుక్కుంటూ ఉన్నాడు. అయితే ఒకరోజు ఆ వీధిలో అడుక్కునే సమయంలో ఒక ధనవంతుడు ఒక బంగారు రూపాయిని అందులో వేశాడు. ఒక సౌండ్ వచ్చింది, ఒక శబ్దం వచ్చింది. ఇదేంటి ఈ శబ్దం కొంచెం డిఫరెంట్గా ఉంది, తేడాగా ఉందని కరెక్ట్గా ఆ యొక్క బిచ్చగాని యొక్క ఆ పాత్రను తీసుకున్నాడు. చూసేసరికి అది బంగారు పాత్ర. యూ యంగ్ మ్యాన్, యూఆర్ ఎ రిచ్ మ్యాన్ అన్నాడు. ఓ యవ్వనస్తుడా, నీవు చాలా ధనవంతుడు అన్నాడు. ఎందుకంటే ఆ యొక్క పాత్ర, ఆ గిన్నె మామూలు గిన్నె కాదు, సత్తు గిన్నె కాదు, స్టీల్ గిన్నె కాదు. అది ఎటువంటిది? బంగారపు గిన్నె. ఈ యొక్క గిన్నెను నాకు, ఈ పాత్ర నాకు ఇచ్చినట్లయితే నేను నీకు 50 లక్షల రూపాయలు ఇస్తానంటాడు. అవును ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా, నీవు నేను ఎంతో విలువైన వారము. దేవుడు తన యొక్క శరీర రక్తాలను మన కోసం సిలువ మీద అర్పించి మనలను వెలనిచ్చుకొనెను. వీఆర్ ప్రెషియస్ పీపుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నీవు దేవుని యొక్క సమక్షములో ఉన్నట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని విన్నట్లయితే, దేవుని యొక్క శరీర రక్తాలను భుజించినట్లయితే నీవు దేవునికి ఎంతో ప్రియమైన వాడవు, ప్రియమైన దానవు. మనకిన్ని దీవెనలు, ఇన్ని ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇస్తే మనము మన యొక్క హృదయములోకి వచ్చుతున్నటువంటి ఆ యేసు ప్రభువును గుర్తించక మనము అడుక్కునే వారిలాగా ప్రవర్తిస్తూ ఉంటాం. మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, మనలో యేసు ప్రభువు ఉన్నాడు. కనుక మనం గుర్తుపెట్టుకొని ఇక నుంచైనా ఆ దివ్య ప్రసాదాన్ని స్వీకరించేటప్పుడు భయభక్తులు కలిగి మనలో ఉన్నటువంటి తప్పులను
మన్నించమని వేడుకుంటూ ఆత్మ పరిశీలన చేసుకొని ఆ దివ్య ప్రసాద ప్రభుని మన హృదిలోకి, మన హృదయం అనే ఆలయములోకి క్రీస్తు ప్రభుని ఆహ్వానించుదాం. ఆ క్రీస్తు ప్రభుని యొక్క శాంతి సమాధానములను పొందుదాం. దేవుడి యొక్క వాక్యాన్ని మన యొక్క ఆధ్యాత్మిక జీవితములో 30 60 100 ఫలింపజేయుదురుగాక. ఆమెన్. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన, స్తుతి, స్తోత్ర, గౌరవ మహిమలు కలుగునుగాక. పితా, పుత్ర, పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్.